మన యొక్క యోగ్యత బట్టి స్తోత్రం, మన యొక్క స్తోత్రం నీతి బట్టి దేవుడు స్తోత్రం మమ్మల్ని కాపాడలే. స్తోత్రం దేవుడు మమ్మల్ని ఉన్న స్తోత్రం కాచి కాపాడడానికి దేవుని యొక్క కృప మాత్రమే పూర్ణ కృప మాత్రమే అని స్తోత్రం నేను స్తోత్రం విశ్వసిస్తున్నాను. స్తోత్రం దేవుని యొక్క కృప ద్వారా స్తోత్రం 4 నెలలు గడిచాం. 4 నెలలు మనకి స్తోత్రం దేవుడు ఆయుష్ ఇచ్చారు. ఈ సంవత్సరంలో 5వ నెలలో స్తోత్రం ఈ 2వ దినము స్తోత్రం ఈ విశ్రాంతి దినంలో స్తోత్రం దేవుడు మనతో దైవిక క్రియలు దైవిక స్తోత్రం ప్రత్యక్షత మనతో మాట్లాడును కాక. ప్రతి ఒక్కరూ మనం స్తోత్రం మన యొక్క హృదయమును దేవుని యొక్క వాక్యమై మనం తిప్పుకుంటాం. స్తోత్రం మనం ఆల్రెడీ స్తోత్రం యేసుక్రీస్తులో స్తోత్రం 7 పరిమాణములు స్తోత్రం 7 డైమెన్షన్ స్తోత్రం ఆయన ఆత్మ ద్వారా పుట్టారు, ఆయన ఆత్మలో బలం పొందారు. స్తోత్రం ఆయన పరిశుద్ధాత్మను స్తోత్రం పొందారు, ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై అయ్యారు. స్తోత్రం ఈ స్తోత్రం 5వ పాయింట్ పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుచున్నారు. స్తోత్రం పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా ఆయన స్తోత్రం పరిచర్యలో స్తోత్రం ముందుకు వెళ్ళారు. స్తోత్రం చివరిగా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం గురించి స్తోత్రం ప్రకటిస్తున్నారు. స్తోత్రం యేసుక్రీస్తు స్తోత్రం ఆయన యొక్క జీవితమును స్తోత్రం మనము గ్రహించి చూడాలి అని స్తోత్రం వాక్యం మనకి స్తోత్రం హెచ్చరిస్తున్నది. యేసుక్రీస్తును స్తోత్రం మనము స్తోత్రం వైపే చూడాలని చెప్పి మనము గడిచిన వారం వల్ల మనం వాక్యం ధ్యానించాము. స్తోత్రం ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనం ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించిన వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తడం. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం ప్రతి ఒక్కరూ స్తోత్రం యేసుక్రీస్తు వైపు చూడాలి. మన కొరకు దేవుడు పెట్టిన ఆ పందయంలో ఓపికతో పరిగెత్తాలి. స్తోత్రం గడిచిన వారం వల్ల స్తోత్రం ఇది విషయము ధ్యానించాము మనము. స్తోత్రం మన యొక్క దృష్టి మన యొక్క స్తోత్రం ఉదాహరణము మన యొక్క స్తోత్రం ఎగ్జాంపుల్ స్తోత్రం మాదిరిగా అన్నీ యేసుక్రీస్తు దగ్గర మాత్రమే పరిపూర్ణంగా ఉంది. స్తోత్రం నేను అధికంగా స్తోత్రం మీకు ఒక ఆలోచన ఇవ్వాలి అని అనుకుంటే స్తోత్రం ఒకటే ఆలోచన మాత్రమే. స్తోత్రం మనమందరూ యేసుక్రీస్తు వైపు మాత్రమే దృష్టి ఉంచాలి. ఈ లోకమల్లా అటువంటి ఒక మారు మనసు ఒక రూపాంతరము పరిశుద్ధాత్మ ద్వారా స్తోత్రం దేవాది దేవుడు జరిగిస్తున్నారు. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం మీరు 2 కొరింథీ 3వ అధ్యాయం 18 మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం ఈ ఆఖరి కాలంలో స్తోత్రం మన యొక్క నిరీక్షణ మన యొక్క నమ్మకం మన యొక్క విశ్వాసం మనము అలవాటు అయిపోయినాము. స్తోత్రం అక్కడ నుంచి నాకు జవాబు వచ్చేస్తుంది, ఇక్కడ నుంచి జవాబు వస్తుంది, ఈ బిజినెస్లో ఆ బిజినెస్లో ఆ రియల్ ఎస్టేట్లో ఆ డీలింగ్లో స్తోత్రం అట్లా చాలా నిరీక్షణ వచ్చింది. ఈ 4 నెలలో స్తోత్రం మనం నేర్చుకున్నది మనం మాత్రం కాదు. స్తోత్రం ఈ భూమిలో ఉన్న రాజులు స్తోత్రం అధికారులు స్తోత్రం ప్రధానులు స్తోత్రం గొప్ప పదవిలో ఉన్నవాళ్ళు అందరూ నేర్చుకున్న ఒక విషయం ఏమంటే స్తోత్రం దేవుడు తప్ప మమ్మల్ని కాపాడడానికి వేరే ఎవరు లేదు అని చెప్పి. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం సమస్య స్తోత్రం ఎంత అధికంగా అవుతున్నదో అంత అధికంగా స్తోత్రం
మమ్మల్ని స్తోత్రం ఆ సమస్య, ఆ పరిస్థితి మమ్మల్ని దేవుని యొక్క దగ్గర చేర్చుతున్నది. హల్లెలూయా చెప్పాలి. దేవుని మీద అధికంగా స్తోత్రం నిరీక్షణ, దేవుని మీద అధికంగా విశ్వాసం పెట్టడానికి అది ఒక అవకాశంగా మార్చబడుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. మన యొక్క దృష్టి ఎంత అధికంగా యేసుక్రీస్తు మీదే స్తోత్రం ఉంచబడుచున్నదో అంతో అధికంగా ఆ పోలిక, ఆ రూపము, ఆ స్వభావము మనలో స్తోత్రం అధికంగా దిగి వస్తుంది. స్తోత్రం. నేను పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిలో దేవుని యొక్క బలిపీఠంలో నిలబడి నేను ఒక మాట మాట్లాడుచున్నాను. స్తోత్రం. ప్రతి ఒక్కరూ అద్దంలో స్తోత్రం ఆ ప్రతిఫలింపు, స్తోత్రం, అద్దం ముందుకు ఒక వ్యక్తి నిలబడితే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంది అని స్తోత్రం అద్దం చూపించినట్టు నన్ను మిమ్మల్ని స్తోత్రం ఆ అద్దం ముందుకు నిలబడుచున్నప్పుడు ఒక వ్యక్తి యొక్క స్వభావమును ఎలాగ స్తోత్రం చూపిస్తుందో, ఒక వ్యక్తి యొక్క పరిస్థితిని ఎలాగ చూపిస్తుందో, ఒక వ్యక్తి మమ్మల్ని చూస్తున్నప్పుడు మనలో స్తోత్రం యేసు ప్రభువును ఈ లోకం చూడాలని పరిశుద్ధాత్మకి పెద్ద కోరిక ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది ఒక పెద్ద దర్శనము. స్తోత్రం. తన కుమారుడు యొక్క సాదృశ్యములో స్తోత్రం ప్రతి ఒక్కరూ రావాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా చెప్పాలి. రోమాపత్రిక 8వ అధ్యాయము స్తోత్రం. నా యొక్క ప్రసంగం విషయం ఇది కాదు, కానీ స్తోత్రం ఈ విషయంను నేను ఈ ఫౌండేషన్ పెట్టిన తర్వాత యేసు ప్రభు జీవితము ఎంత అద్భుతకరమైన జీవితమో అదే అద్భుతకరమైన జీవితం మన జీవితంలో రావాలి. స్తోత్రం. అది రాబోతున్న కాలంలో మనం వచ్చినాము. దాని యొక్క కొన్ని సూచనను చాలా ప్రాక్టికల్గా చెప్పిన తర్వాత స్తోత్రం మీకు స్తోత్రం ఈ వాక్యమును చెప్పి మనమందరం కలిసి పరిశుద్ధాత్మ యొక్క అవుట్ పోరింగ్ స్తోత్రం పరిశుద్ధాత్మ యొక్క స్తోత్రం చివరి కాల అభిషేకము, ఆత్మతో శక్తి, ఆత్మ బలము, ఆత్మ నింపుదల మనం పొందుకోబోతున్నాం. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వాక్యము. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వాళ్ళందరూ దేవుని కుమారులై ఉందరు. స్తోత్రం. 29వ వాక్యము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులతో జ్యేష్ఠత్వము ఉన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగును వారు తన సారూప్యం గలవారై ఉండి వారిని ముందుగా నిర్ణయించును. స్తోత్రం. ఈ వాక్యం వింటున్న స్తోత్రం ప్రతి దేవుని యొక్క పిల్లల కొరకు నేను దేవుని స్తుతిస్తున్నాను. స్తోత్రం. మీరు దేవుడు ద్వారా ముందుగా ఎరగబడి ఉన్న వ్యక్తి, ముందుగా నిర్ణయింపబడిన వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం. ఎవరు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుచున్నారో వాళ్ళు దేవుని కుమారులను పిలువబడతారు. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. స్తోత్రం. లూకా సువార్త స్తోత్రం 4వ అధ్యాయంలో మొదటి వాక్యము. స్తోత్రం. 4వ అధ్యాయము మొదటి వాక్యము. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములకి నడిపింపబడ్డారు. హల్లెలూయా చెప్పాలి. అందరు చెప్పాలి. స్తోత్రం. ఆత్మచేత స్తోత్రం నడిపింపబడిన అనుభవము. స్తోత్రం. ఈ 5th స్టెప్ స్తోత్రం యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఈ 5వ స్థాయి, 5th డైమెన్షన్ స్తోత్రం ఎలా ఉన్నదంటే స్తోత్రం ఆయన ఆత్మచేత నడిపించబడ్డారు. స్తోత్రం. ఆత్మచేత నింపబడిన అనుభవము వేరే, ఆత్మచేత నడిపింపబడుచున్న అనుభవము వేరే. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన వ్యక్తియే, పరిశుద్ధాత్మ యొక్క బలము పొందిన వ్యక్తియే, పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తియే, పరిశుద్ధాత్మ పూర్ణుడై అయిన వ్యక్తియే ఇప్పుడు స్తోత్రం 5వ మండలంలో ప్రవేశిస్తున్నారు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుచున్నారు. మీరు నేను స్తోత్రం పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డానే కొరకే పిలువబడిన వాళ్ళు. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. మనము స్తోత్రం పరిశుద్ధాత్మతోనే సంచరించాలి. అటు స్తోత్రం ఈనోక్ అన్న స్తోత్రం దైవజనుడు స్తోత్రం
ఆ కాలములో స్తోత్రం ఏ ఎక్విప్మెంట్స్ లేదు, ఏ స్తోత్రం ఇమోషనల్ థింగ్స్ లేదు. కానీ స్తోత్రం 65 సంవత్సరము తన కొరకు జీవించారు, ఈ భూమి కొరకు జీవించారు. కానీ స్తోత్రం 65 సంవత్సరము తర్వాత 300 సంవత్సరము దేవునితో సంచరించారు. దేవునితో ఆయన సంచరిస్తున్నప్పుడు స్తోత్రం దేవుడు ఆయనతో మాట్లాడిన మాటలు, దేవుడు ఆయన కూడా నడిపించి స్తోత్రం ఆయన ఇచ్చిన ప్రత్యక్షత స్తోత్రం ఈ కాలంలో నెరవేరుస్తున్నది. స్తోత్రం దేవుడు ద్వారా సంచరించిన వ్యక్తి స్తోత్రం కనబడకుండా పరలోకంకి ఎత్తబడారంట. స్తోత్రం అదే కాలము ఒక్క ఈనోక్కి స్తోత్రం దేవుడు ఇచ్చిన భాగ్యము, అదే స్తోత్రం కార్యము ఈ ఆఖరి కాలములో స్తోత్రం మన జీవితంలో జరగబోతున్నది. ఎవరైతే స్తోత్రం పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుచున్నారో స్తోత్రం ప్రభు యొక్క రహస్య స్తోత్రం రాకడములో స్తోత్రం ఒక ఇద్దరు స్తోత్రం పొలంలో ఉంటారు, ఇద్దరు స్తోత్రం పిండి అక్కడ స్తోత్రం ఆవిడ పౌడర్ చేస్తుంటారు, ఇద్దరు స్తోత్రం రాత్రిలో పడుకొని ఉంటారు. ఒక వ్యక్తి కనబడకుండా పోతారు, ఒక వ్యక్తి స్తోత్రం ఎత్తబడుచున్నారు, ఒక వ్యక్తి స్తోత్రం చేయి విడివబడతారు. స్తోత్రం అటువంటి కాలంలో స్తోత్రం మనం వచ్చి ఉన్నాము. యేసు ప్రభు తన యొక్క సంఘమును స్తోత్రం తీసుకొని వెళ్తున్నప్పుడు స్తోత్రం ఇటువంటి కార్యం జరగబోతుంది. సడన్గా స్తోత్రం అకస్మాత్తుగా కనబడకుండా పోతున్న ఒక కాలంలో మనం వచ్చి ఉన్నాము. కాబట్టి ఈ పాయింట్ చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభు పరిచర్య ముగించిన తర్వాత ఒక మేఘం వచ్చినది, ఆ మేఘం స్తోత్రం ఆయన ఎత్తుకొని పోయినది. స్తోత్రం ఈ ఆఖరి కాలములో మమ్మల్ని స్తోత్రం పరలోక రాజ్యం కొరకు, పరిచర్య కొరకు, దేవుని యొక్క చిత్తం కొరకు స్తోత్రం నిన్ను సిద్ధపరచడానికి కొరకు స్తోత్రం ఈ 5వ భాగము స్తోత్రం యేసుక్రీస్తులో ఈ 5వ భాగము చాలా ప్రాముఖ్యం. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణై ఉన్నప్పుడు కూడా స్తోత్రం ఆయన స్తోత్రం పరిచర్య కొరకు, అద్భుతం చేయడానికి కొరకు, జనాలతో తను చూపించడానికి పోలేదు. పరిశుద్ధాత్మ ఇంకా ఏమి చేయబోతున్నా నా జీవితంలో, పరిశుద్ధాత్మ ఇంకా ఎక్కడ నన్ను నడిపిస్తున్నారు అన్న ఒక స్తోత్రం బాధ్యత కలిగి ఎదురు చూపుతో ఎక్స్పెక్టేషన్తో ఆయన ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఆయనను స్తోత్రం నడిపిస్తున్నారు అరణ్యములోకి. ఈ 4 నెలల దగ్గర స్తోత్రం ఈ లోకమల్లా స్తోత్రం 120 దినముకు 5 అధికముగా స్తోత్రం అరణ్య పరిస్థితి, ఎడారిలాగా ఉన్న పరిస్థితి, స్తోత్రం కరువులాగా ఉన్న పరిస్థితి, స్తోత్రం ఎక్కడకు వెళ్ళినా నిరీక్షణ లేదు, ఎక్కడ వెళ్ళినా భయము స్తోత్రం. కానీ మీకు ఒక ప్రవచన వాక్కు స్తోత్రం ఆత్మచేత నడిపించబడుచున్న నిన్ను స్తోత్రం ఏ అరణ్యమో, ఏ ఎడారియో, ఏ కరువో, ఏ శోధనయో, ఏ అపవాదియో నిన్ను గెలవడానికి వీల్లేదు. నీ అపవాదిను, ఆ ఎడారిను, ఆ స్తోత్రం ఆ పరిస్థితిను నీ గెలిచి బయటికి రాబోతున్నావు. ఆ స్తోత్రం ఇదివరకు ఏదైతే శోధన, ఏదైతే నొప్పి, ఏదైతే వేదన, ఏదైతే దుఃఖం, ఏదైతే కన్నీరు, ఏదైతే ఓటమి, ఏదైతే పరిస్థితి వ్యతిరేకత, ఏదైతే స్తోత్రం మిమ్మల్ని స్తోత్రం వెనక్తిగా చేసినదో ఆ పరిస్థితికి మీరు ఒక జవాబు ఇవ్వడానికి దేవుడు ఏర్పరిచిన కాలం. పరిశుద్ధాత్మ మిమ్మల్ని అరణ్యముకు నడిపిస్తున్నారు. అరణ్యముకు నడిపించడానికి కారణము స్తోత్రం మీరు స్తోత్రం ఆత్మలో పొందిన బలమేమి, మీరు స్తోత్రం ఆత్మ ఆ దేవుడి ద్వారా పొందిన ఆ పుట్టుకకున్న శక్తి ఏమి, మీరు పొందిన పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఏమి, ఆయనలో ఉన్న మహిమ ఏమి, మీరు నింపుకున్న పరిశుద్ధాత్మ యొక్క మహిమ ఏంటిని స్తోత్రం మీరు పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యముకి నడిపించబడుచున్నప్పుడు మాత్రమే ఆ శక్తి బయలుపరచబడుతుంది. మీరు స్తోత్రం పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడబోతున్నారు. ఈరోజు స్తోత్రం ఏ సంఘము, ఏ పరిచర్య, ఏ దైవజనుడు, ఏ విశ్వాసి, ఏ క్రైస్తవ కుటుంబము తన ఇష్టానుసారంగా స్తోత్రం నడిచినదో ఆ కుటుంబంలో పరిశుద్ధాత్మ యొక్క క్రియ ఆరంభం అవబోతున్నది. స్తోత్రం ఎవరైతే స్తోత్రం ఆయనకి సహకరిస్తున్నారో వాళ్ళ యొక్క గుడి చేను ఆయన పట్టుకుంటారు. స్తోత్రం ఆయన యొక్క క్రియను తన కుటుంబంలో స్తోత్ర దేవుడు చూపించబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది స్తోత్రం ఆఖరి కాలం. ఒక గొప్ప దేవుడు స్తోత్రం ఒక ఉద్యమం పంపించబోతున్నారు.
నేను ఆల్రెడీ చెప్పిన విషయమే. స్తోత్రం. ఈ రోజుకి స్తోత్రం ఒక స్పెషాలిటీ ఉంది, ఒక విశేషం ఉంది. స్తోత్రం. అమెరికాలో కాలిఫోర్నియా స్టేట్లో స్తోత్రం అజూజా అన్న స్ట్రీట్ అన్న వీధిలో జరిగిన ఒక ఉజ్జీవం ఆల్రెడీ మా సంఘంలో పరిచయం చాలాసార్లు చెప్పి ఉన్నాను. స్తోత్రం. ఆ ఉజ్జీవం గురించి స్తోత్రం కొన్ని విషయమును స్తోత్రం మీకు చెప్పి స్తోత్రం తర్వాత నేను వాక్యం లోపల నేను ప్రవేశించబోతున్నాను. మీరు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నారంటే దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క రూపము మీలో కనబడుతుంది. స్తోత్రం. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్న వాళ్ళు దేవుని యొక్క కుమారుడై ఉంటున్నారు. స్తోత్రం. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో స్తోత్రం నడిపింపిస్తున్నప్పుడు స్తోత్రం ఏమి జరుగుతుంది అన్న ఒక విషయమును స్తోత్రం 100 సంవత్సరం క్రితం 19th సెంచురీ 19వ స్తోత్రం సెంచురీలో 19th సెంచురీలో జరిగిన ఒక విషయం. స్తోత్రం. విలియం సైమర్ అన్న ఒక దైవజనుడు స్తోత్రం ఆయన యొక్క ఫోటో స్తోత్రం మీరు అజూజా స్ట్రీట్ రివైవల్ అని మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, మీకు తెలుసు. ఈ పుస్తకము ఆయన యొక్క చరిత్రము. ఈ భూమిలో 55 సంవత్సరం మాత్రమే జీవించే ఒక వ్యక్తి. ఓన్లీ 55 years. అబ్రహాం లాగా కాదు, మోషే లాగా కాదు. స్తోత్రం. పెద్ద ఆయుష్కాలం లేదు. స్తోత్రం. 55 సంవత్సరం మాత్రమే జీవించే ఒక వ్యక్తి. 55 సంవత్సరంలో స్తోత్రం ఆయన దేవుని సన్నిధిలో వెళ్ళాడు. స్తోత్రం. ఆయన స్తోత్రం పుట్టిన దినం ఈ దినం. స్తోత్రం. ఆయన స్తోత్రం నేను నమ్ముచున్నాను ఆయనను దేవుడు భూమికి పంపించారు. నిన్ను దేవుడు ఆయన యొక్క చిత్తం లేకుండా ఈ భూమిలో పంపించలేదు. నీకు నాకు దేవుడు ఏదో ఒక పెద్ద ప్రణాళికను పెట్టి ఉన్నారు. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. ఈ దైవజనుడు స్తోత్రం 18th సెంచురీ లాస్ట్ పార్ట్లో స్తోత్రం ఆయన పుట్టుచున్నారు. స్తోత్రం 1922లో స్తోత్రం దేవుని దగ్గర వెళ్ళారు. 55 సంవత్సరమే ఈ భూమిలో జీవించే ఒక వ్యక్తి. స్తోత్రం. ఈయన స్తోత్రం ఇంగ్లాండ్ దేశంలో స్తోత్రం వేల్స్ దేశంలో ఇంగ్లాండ్ అన్న యూకే యునైటెడ్ కింగ్డంలో వేల్స్ అన్న దేశంలో స్తోత్రం జరిగిన ఒక ఉజ్జీవం. స్తోత్రం. అక్కడ అసాధారణమైన కార్యం జరుగుతున్నది. ఆ పోలీస్ స్టేషన్ లేదు, కోర్ట్ లేదు, వైన్ షాప్ లేదు, బార్ లేదు. స్తోత్రం. ఆ పబ్ లేదు. అటువంటి స్తోత్రం క్రైమ్ జీరో అన్న ఒక పరిస్థితి. ఎక్కడ చూసినా ఆత్మ యొక్క కుమ్మరింపు. ఆ స్తోత్రం యూరోపియన్ కంట్రీస్ అన్ని నింపుచున్న ఒక స్తోత్రం ఒక ఉజ్జీవం. స్తోత్రం. ఆ ఉజ్జీవమును చూసిన ఒక ఆఫ్రికన్ స్తోత్రం ఒక నల్ల మనిషి. స్తోత్రం. ఆ కాలంలో అమెరికాలో బానిసత్వము ఉన్నది. అమెరికాలో స్తోత్రం బ్లాక్ పీపుల్స్కి స్తోత్రం రెస్పెక్ట్ లేదు. అక్కడ వాళ్ళకి సిటిజన్షిప్ లేదు. వాళ్ళకి స్తోత్రం ఎలక్షన్లో ఓటు వేయడానికి ఉన్న స్తోత్రం అధికారం అవకాశం కూడా లేదు. వాళ్ళు స్తోత్రం సంఘంకు ఆశపడి దేవుడి దగ్గర వెళ్ళాలన్నా కూడా వాళ్ళు స్తోత్రం వెనక ఉన్న స్తోత్రం లాస్ట్ సీట్లో కూర్చోబెట్టబడిన కాలం అది. స్తోత్రం. ఆ కాలంలో ఈ దైవజనుడు స్తోత్రం వేల్స్ దేశంలో జరిగిన ఉజ్జీవమును చూసి తర్వాత ఆ అభిషేకము మాకు కావాలి దేవుని చెప్పి ప్రార్థన చేసిన దేవుడు. స్తోత్రం. చార్ల్స్ ఫిన్నీ అటువంటి దైవజనులు అట్లా ప్రార్థనలో స్తోత్రం దేవుని యొక్క సన్నిధిలో స్తోత్రం అగ్నిగా స్తోత్రం దేవుని యొక్క సన్నిధిలో నిలబడిన వ్యక్తులు. స్తోత్రం. ఈ వ్యక్తి ఈ దైవజనుడు స్తోత్రం తన యొక్క యౌవన కాలంలో స్తోత్రం ఆయన తిరిగి తన యొక్క దేశం అమెరికాకి వెళ్ళి వచ్చినప్పుడు స్తోత్రం సంఘంలో వెళ్ళి పరిచర్య స్తోత్రం చేస్తున్న సేవకుల దగ్గర అడిగారు, అయ్యా స్తోత్రం పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతున్న ఉజ్జీవము, పరిశుద్ధాత్మ యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు గురించి స్తోత్రం మనము మాట్లాడాలి. మన జనాలకి స్తోత్రం అది గురించి బోధించాలి. వాక్యం ఇలాగ సెలవిస్తున్నది, మనము ప్రార్థన చేస్తే స్తోత్రం ఆ ఉజ్జీవం పంపబడుతుంది చెప్పి. కానీ ఎవరు నమ్మలేదు. అందరూ స్తోత్రం నామకర్త క్రైస్తవ జీవిగా మారిపోయారు. స్తోత్రం. కానీ అపోస్తల కార్యము అట్లా చెప్పలేదు కదా. అద్భుతములు సూచన క్రియల ద్వారా దేవుని యొక్క రాజ్యం భూమిలో స్తోత్రం
కట్టబడినది, ప్రకటించబడినది కదా. నామకర్తంగా స్తోత్రం వచ్చినాము, ఏమో వెళ్ళాము, ఏదో సంఘం ఉంది, ఏదో పేరు ఉంది అని అట్లా లేదు కదా. దేవుడు స్తోత్రం అట్లా మమ్మల్ని సృష్టించలేదు. దేవుని యొక్క మహిమను, ఆ స్వరూపమును, ఆ స్తోత్రం ఆ శక్తిను ఈ భూమిలో చూపించడానికి కాదా నన్ను నిన్ను స్తోత్రం ఈ భూమిలో ఏర్పరిచారు. స్తోత్రం అన్న దర్శనముతో దేవుని యొక్క హృదయ భారమును మోసుకొని ఆ వ్యక్తి ఆ దైవజనుడు విలియం సైమర్ అన్న దైవజనుడు స్తోత్రం బాప్టిస్ట్ చర్చిలో వెళ్ళి అడుగుచున్నారు, అనేక సంఘంలో అడుగుచున్నారు. ఎవరు ఒప్పుకోట్లే. కానీ స్తోత్రం ఆయనను స్తోత్రం ఒక సంఘంలో వెళ్ళి పర్మిషన్ అడిగి పరిశుద్ధాత్మ గురించి నేను చెప్పినప్పుడు స్తోత్రం వీధిలో వెళ్ళి చెప్పులు ఉన్న స్థలంలో వెళ్ళి నీవు మాట్లాడు అని చెప్పారు. స్తోత్రం ఆయన స్ట్రీట్ ప్రసంగం చేశారంట, వీధిలో ప్రసంగం చేశారంట. అక్కడ స్తోత్రం దేవుడు మహా గొప్ప అద్భుతం చేశారు. ఈ పుస్తకంలో అనేక కార్యము స్తోత్రం, ఈ పుస్తకంలో ఆయన యొక్క చరిత్రం రాయబడినది. ఆయన ద్వారా స్తోత్రం ఆ ప్రత్యక్షతను పొందిన జనములు, ఆ స్తోత్రం వాళ్ళ ద్వారా జరిగిన అనేక అద్భుతములు స్తోత్రం ఈ పుస్తకం రాయబడినది. స్తోత్రం మేము చదువుచున్నప్పుడే స్తోత్రం ఆత్మలో స్తోత్రం అగ్ని మంట స్తోత్రం రగులుచున్న అనుభవం. స్తోత్రం అదే ఉజ్జీవము స్తోత్రం మన దేశముకి దేవుడు పంపబోతున్నారు. మన దేశం మాత్రం కాదు, ఈ భూమిలో ఉన్న అందరికీ స్తోత్రం దేవుడు పంపబోతున్నారు. ఎలా అనగా స్తోత్రం ఈ దైవజనుడు ఆయన స్తోత్రం తన యొక్క మరణకాలంలో ఈ స్తోత్రం 100 సంవత్సరం తర్వాత ఆయన స్తోత్రం 100 ఆయన 1922లో దేవుని సన్నిధిలో ఎత్తబడ్డారు. ఆ సమయంలో ఆయన ప్రవచించిన ప్రవచనము మరలా ఈ ఉజ్జీవము స్తోత్రం మరలా దేశం వల్ల స్తోత్రం స్ప్రెడ్ అయిపోతున్నది. ఈ దైవజనుల ద్వారా జరిగిన విషయము ఏమంటే స్తోత్రం అక్కడ కాలిఫోర్నియాలో ఉన్న అసూసా స్ట్రీట్లో స్తోత్రం జరిగిన ఉజ్జీవం ఎట్లా ఉందంటే స్తోత్రం ఆ కట్టడం మీదే, ఆ బిల్డింగ్ మీదే స్తోత్రం 50 అడుగులకి కంటితో చూసినట్టు స్తోత్రం ఏ లైట్ సెట్టింగో స్తోత్రం ఏ సెట్టింగ్ కాదు, కంటికి కనబడుచున్న అనుభవము డైరెక్ట్గా చూస్తున్నారు. స్తోత్రం 50 అడుగులు అగ్ని స్తంభము ఆ కట్టడం మీద నిలబడినది. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి అంత గొప్పగా స్తోత్రం ఆ సంఘమును నింపినది. ఆ అసూసా స్ట్రీట్ అల్లా స్తోత్ర జన సమూహంతో నింపబడ్డారు. అమెరికా దేశంలో ఉన్న ప్రతి స్టేట్ల నుండి ఆ దైవజనుడు యొక్క ప్రసంగమును విని, పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు గురించి విని, ఆ పరిశుద్ధాత్మ యొక్క స్తోత్రం నింపుదల గురించి విని, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి స్తోత్రం ప్రతి స్టేట్ల నుంచి వచ్చారు. ఆ దేశమల్లా స్తోత్రం ఈ పెందెకొస్తే ఉద్యమం జరిగినది. స్తోత్రం తర్వాత స్తోత్రం లోకంలో ఉన్న ప్రతి దేశంలో నుండి ఆ దేశంలో అమెరికాలో జరుగుతున్న ఉద్యమం చూడడానికి స్తోత్రం షిప్లో వచ్చిన వాళ్ళు షిప్లో, ఫ్లైట్లో వచ్చేవాళ్ళు ఫ్లైట్లో, స్తోత్రం అనేక దేశంలో నుండి వచ్చేవాళ్ళు ఉన్నారు. మన దేశంలో నుండి స్తోత్రం అనేకరు వెళ్ళారు. స్తోత్రం పూణేల నుండి బాండిట్ రామాబాయ్ అన్న ఒక స్తోత్రం ఒక ఉమెన్ ఆఫ్ గాడ్ స్తోత్రం అక్కడ వెళ్ళింది. వాళ్ళు స్తోత్రం అక్కడ వెళ్ళి చూసిన అద్భుతం అనేకం అంట. వాళ్ళు వచ్చి స్తోత్రం స్త్రీల మధ్యలో ప్రసంగం చేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రత్యక్షంగా వాళ్ళు ప్రార్థన చేసిన స్థలం వల్ల అగ్నితో నింపబడినదంట. ఇది చరిత్రం. స్తోత్రం ఈ కాలంలో స్తోత్రం విజిబుల్ మిరకల్, స్తోత్రం క్రియేటివ్ మిరకల్, సైన్స్ అండ్ వండర్స్ లేకుండా స్తోత్రము నోటితో మాట్లాడి ప్రయోజనము లేదు. స్తోత్రం మనము స్తోత్రం యేసుక్రీస్తును నోటితో ప్రకటించడం కాదు, క్రియతో ప్రకటించడానికి ఏర్పరిచిన వాళ్ళు. స్తోత్రం నేను నమ్ముచున్నాను. స్తోత్రం ఆ కాలంలో స్తోత్రం ఏ ఫెసిలిటీ లేని ఆ కాలంలో ఒక్క వ్యక్తి ఈ లోక దేశమును అన్నిటిను కదిలించడానికి స్తోత్రం పరిశుద్ధాత్మ వాడుకున్నారంటే స్తోత్రం ఈ కాలంలో మనకు అనేక ఫెసిలిటీస్ ఉంది, టెక్నాలజీస్ ఉంది. అన్నిటి ద్వారా స్తోత్రం ఈ లోకమును పరిశుద్ధాత్మ మరలా కదిలించబోతున్నారు. ఆ కదలిక కొరకు దేవుడు ఒక గుంపును స్తోత్రం సిద్ధపరుస్తున్నారు. ఆ సిద్ధపాటులో స్తోత్రం ప్రధానమైనది యేసు వైపు మాత్రమే చూసేవాళ్ళు.
స్తోత్రం ఈ లోకమో, ఈ మనిషియో స్తోత్రం, ఈ లోకంలో ఉన్న స్తోత్రం పేరో, గొప్పతనమో, ఆస్తియో, సొంత బంధమో, భాషయో స్తోత్రం పేరో ఏది కాదు. నాకు యేసు ప్రభును ఈ భూమిలో చూపించాలి. దేవుని యొక్క కుమారుడు అపవాది యొక్క క్రియలను లయపరచడానికి ప్రత్యక్షమయ్యారన్న వాక్యమును స్తోత్రము ప్రకటించడానికి దేవుడు నన్ను ఏర్పరిచారని స్తోత్రం. ఒక స్తోత్రం, దేవుడు నన్ను ఏర్పరిచారు. నాకు ఆ హృదయము, నా హృదయంలో అటువంటి స్తోత్రం బాధ, అటువంటి భారం ఉన్నది అన్న వాళ్ళు మాత్రము చెప్పండి హల్లెలూయా. స్తోత్రం. మిమ్మల్ని పరిశుద్ధాత్మ వాడుకోబోతున్నారు. మిమ్మల్ని పరిశుద్ధాత్మ వాడుకోబోతున్నారు. స్తోత్రం. మీరు మరలా జన్మించే వాళ్ళే, వాక్యము మంచిగా తెలిసే వాళ్ళే. వాక్యము స్తోత్రం ద్వారా ఆత్మలో బలం వస్తుంది. బాప్తిసం పొంది ప్రార్థన జీవితమును ఇంక పెంచుకున్న వాళ్ళ మీదే పరిశుద్ధాత్మ స్తోత్రం పావురాకారంలో ప్రత్యక్షం అవుతారు. ఆయన యొక్క స్వభావము పావురపు స్వభావము, ఆయన నిష్కలంకమైన, నిష్కపటమైన స్తోత్రం, పవిత్రమైన, సమాధానం గుర్తింపైన పరిశుద్ధాత్మ మన యొక్క లైఫ్లో స్తోత్రం. పరిశుద్ధాత్మ వస్తున్నప్పుడు ఆ నిష్కలంకత, ఆ స్తోత్రం, ఆ ఇన్నోసెంట్ నేచర్, హోలీ నేచర్, పీస్ఫుల్ నేచర్, పీస్ మేకింగ్ నేచర్ స్తోత్రం మనలో క్రియేట్ అవుతుంది. ఇది పరిశుద్ధాత్మ ప్రత్యక్షత పొందుతున్నప్పుడు మనలో క్రియేట్ చేసిన విషయము. తర్వాత పరిశుద్ధాత్మను పొందుచున్నప్పుడు స్తోత్రం మనము మన యొక్క స్తోత్రం ఇష్టంకి మనం పరిగెత్తము. మన మీదే వచ్చిన పరిశుద్ధాత్మ యొక్క చిత్తం ఎరిగి పరిగెత్తుతాం. హల్లెలూయా. స్తోత్రం. ఇక్కడ స్తోత్రం పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ ద్వారానే నింపబడ్డారు. అంటే పరిశుద్ధాత్మ ద్వారానే కప్పబడ్డారు, పరిశుద్ధాత్మ ద్వారానే కవర్ చేయబడ్డారు. అక్కడ కనబడినది ఆ వ్యక్తిలో నుండి స్తోత్రం బయటికి వస్తున్నది ఆయన యొక్క స్తోత్రం నేచర్ కాదు, పరలోకంలో ఉన్న స్వభావము ఆ వ్యక్తిలో నుండి బయటికి వస్తున్నది. ఆదిని గుర్తించడానికే యేసు ప్రభు చెప్పారు, నన్ను విశ్వసించిన వారి యొక్క హృదయంలో నుండి, కడుపులో నుండి జీవ జల నది ప్రవహిస్తుంది. ఆత్మ ద్వారా స్తోత్రం కప్పబడిన అనుభవము, తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన అనుభవం అన్నది స్తోత్రం. ఆయన యొక్క స్తోత్రం వాక్యముతో స్తోత్రం ఆయన యొక్క సన్నిధిలో నిలబడిచున్న వ్యక్తి జీవితంలో వస్తున్న అనుభవము. ఇప్పుడు స్తోత్రం లోపల ఉన్న స్తోత్రం వచ్చిన పరిశుద్ధాత్మ ఇప్పుడు స్తోత్రం మీ యొక్క స్తోత్రం ఆత్మ, ప్రాణం, శరీరం స్తోత్రం 5 సెన్స్ అన్ని ఆయన కంట్రోల్లో వస్తుంది. ఇప్పుడు స్తోత్రం పరిశుద్ధాత్మ నడిపించడానికి మొదలు పెడుతున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడిచిన వ్యక్తి స్తోత్రం మాత్రమే దేవుని యొక్క కుమారుడు. దేవుని యొక్క కుమారుడు యొక్క పరిచర్య స్తోత్రం. పెద్ద సంఘం కట్టాలి, నేను స్తోత్రం 5 ఛానల్లో నేను ప్రసంగించాలి, 10,000 మంది 1,00,000 మంది ముందుకు నేను ప్రసంగించాలి కాదు, అది కాదు వాళ్ళ యొక్క ఉద్దేశం. పరిశుద్ధాత్మతో నడిపింపబడుచున్న వ్యక్తి స్తోత్రం దేవుని యొక్క కుమారుడని స్తోత్రం ఈ భూమిలో స్తోత్రం ప్రూఫ్ చేయడానికి కొరకే. నేను దేవుని యొక్క కుమారుడని ప్రూఫ్ చేయడానికి కొరకే పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలమే లేదు, పరిశుద్ధాత్మనే లేదు, అది అన్ని అపోస్తల కాలంలోనే ఆగిపోయిందని ప్రసంగిస్తున్న ప్రసంగం అనేకం నేను విన్నాను. కానీ స్తోత్రం యేసు ప్రభు చెప్పారు, స్తోత్రం విశ్వసించిన వాళ్ళ యొక్క హృదయంలో నుండి జీవజల నది పారుతుంది అని చెప్పిన మాట వాళ్ళు
పొందుపోచున్న ఆత్మ గురించి అన్నారు. ఆ ఆత్మ అంటే స్తోత్రం, ఆత్మ యేసు ప్రభు ఒక ఆత్మను ఇంట్రడ్యూస్ చేసినారంటే అది ఆ దుష్టాత్మను స్తోత్రం కీడు చేయ ఆత్మను కాదు, పరిశుద్ధాత్మ అనే దైవత్వంలో త్రిత్వంలో ఒక వ్యక్తియే, ఆ వ్యక్తియే పరిశుద్ధాత్మ. ఆ దేవుడు యేసు ప్రభు ఒక ఆత్మని ఆ స్తోత్రం ఇంట్రడ్యూస్ చేసినారంటే ఆ ఆత్మ ద్వారా యేసు ప్రభులో ఏమి జరిగినదో అది నా జీవితంలో జరుగుతుంది. ఆయన సర్వ సత్యంలో నడిపించే పరిశుద్ధాత్మ, ఆయన సర్వ సత్యంలో నడిపిస్తున్నారు. ఆయన స్తోత్రం పరలోకంలో ఏదైతే దేవుని యొక్క హృదయంలో ఏదైతే ఉందో అది అన్నిటిని నీకు నాకు స్తోత్రం ప్రకటించడానికి పంపబడిన పరిశుద్ధాత్మ. కాబట్టి స్తోత్రం, పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడతారు. ఆమేన్ చెప్పాలి. స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడిన స్తోత్రం ఆ దైవజనుడు స్తోత్రం విలియం సైమర్, ఆయన ద్వారా ఈ లోకంలోని ప్రతి దేశంలో పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ అగ్ని కుమ్మరించబడినదిని ఈ లోకం చూసినది. 100 సంవత్సరాల తర్వాత ఆయన ద్వారా దేవుడు ప్రవచించిన ప్రవచనము, ఆ ఉద్యమం మరలా రాబోతుందని. ఆయన పుట్టిన ఈ దినములో దేవుడు స్తోత్రం, నేను నమ్ముచున్నాను ఈ దినములో ఈ వాక్కు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఆ ఆఖరి కాల ఉజ్జీవ అభిషేకము, పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు ఈరోజు రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. నా హృదయంలో ఆ స్తోత్ర భారం ఉన్నది. విశ్వసించిన వాళ్ళు ఆ నాలో వచ్చిన పరిశుద్ధాత్మ ఈ రోజు నుండి ఆ క్రియను ఈ కాలంలో నిన్ను ఎలాగ దేవుని ఎలాగ ప్రకటించాలి, యేసు ప్రభుని ఎలాగ ప్రకటించాలి, పరిశుద్ధాత్మ శక్తిని ఎలాగ ప్రకటించాలి, వాక్యం ద్వారా ఎలాగ స్తోత్రం దేవుని ప్రకటించాలి, అద్భుతమును ఎలాగ ప్రకటించాలి, సాతాను క్రియను ఎలా లయపరచాలి, రోగిని ఎలాగ సౌఖ్యపరచాలి, ఓ స్తోత్రం అంధకార శక్తిని ఎలా నిర్మూలపరచాలి, ఓ స్తోత్రం మృత్యులో నొందిన వాళ్ళని ఎలాగ తిరిగి లేపాలి, ఓ స్తోత్రం కొంటివాడిని గురుడివాడిని ఎలాగ సౌఖ్యపరచాలి, అది ద్వారా స్తోత్రం దైవ రాజ్యం ఎలాగ కట్టబడాలి, సంఘములో స్తోత్రం ఎలాగ స్తోత్రం ఉద్యోగం తీసుకొని రావాలి అన్న ఒక భారం కలిగి ఉన్న వాళ్ళు మీదే ఈరోజు స్తోత్రం దేవుని యొక్క ఆత్మ యొక్క కుమ్మరింపు సాధారణంగా జరగబోతున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. రమణ శాంతరభ రోమాపత్రికలో 8:19 వాక్యము నాకు చాలా ఇష్టం. స్తోత్రం, సృష్టి యావత్తు దేవుని యొక్క కుమారులు ప్రత్యక్షత కొరకై ఎదురు చూస్తున్నది. ఈ భూమిలో ఉన్న సృష్టి యావత్తు, ఈ భూమిలో ఉన్న స్తోత్ర దేవుడి ద్వారా సృష్టించబడిన ప్రతి సృష్టి అది పక్షులు, అది స్తోత్ర పశువులు, మృగములు, స్తోత్రం ప్రతి జీవి, ప్రతి స్తోత్రం అడవి, ఎడారి, కొండలు, సముద్రములు, ఆకాశము, మేఘము, గాలి, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రము, ప్రతి సృష్టి దేవుని యొక్క కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకై ఎదురు చూసి ఉన్నది. స్తోత్రం, నేను మీరు స్తోత్రం నామం పేరులో కాదు, దేవుని యొక్క కుమారుడు, లేకపోతే సంఘంలో వెళ్ళిన కొరకే మనం కాదు దేవుని యొక్క కుమారుడు. ఓ స్తోత్రం, ప్రసంగం చేసిన కొరకే కాదు మన దేవుని యొక్క కుమారుడు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించిన వారు దేవుని యొక్క కుమారుడిని. దేవుడు వాక్యంలో స్తోత్రం స్పష్టంగా తన పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినది. కాబట్టి స్తోత్రం, నేను పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలని హృదయంలో ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళను స్తోత్రం ఈ సృష్టి ఆహ్వానించబోతున్నది. ఓ దేవుని యొక్క కుమారుడా, నీ యొక్క వాక్కును పంపు, అది దానికి లోబడదాము. ఆకాశ వర్షం చెప్తుంది, దేవుని యొక్క కుమారుడా ఒక మాట పంపు, మేము కుమ్మరించే స్థలంలో మేము కుమ్మరిస్తామని. ఓ సూర్యుడు చెప్తుంది స్తోత్రం, నేను ఎక్కడ ఉదయించాలి, ఎప్పుడు ఉదయించాలి అని చెప్పి. యో స్తోత్రం, చంద్రుడు చెప్తుంది ఏ రాత్రిలో నేను ప్రకాశించాలి, ప్రకాశించవద్దని. యోషువ యొక్క దేవుడు, యోవాసు యొక్క దేవుడు, ఓ ఏలియా యొక్క
యొక్క దేవుడవు, దానియేలు యొక్క దేవుడవు. ఈ రోజు స్తోత్రం నాలో నీలో నివసిస్తున్నారు, నన్ను నిన్ను నడిపిస్తున్నారు. కాబట్టి మన యొక్క జీవితమును పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ఈ రోజు మనము సమర్పిస్తే మనము దేవుని యొక్క కుమారుడిని ప్రత్యక్షపరచడానికి ఈ దేశంలో ఉన్న పరిస్థితికి జవాబై దేవుడు నన్ను నిన్ను వాడుకోబోతున్నారు. నమ్మిన వాళ్ళు మాత్రం చెప్పండి, కొట్టి చెప్పాలి హల్లెలూయా. నేను ఒక మెసేజ్లో స్తోత్రం చెప్పాను, మరలా నేను గుర్తించాలి. ఎజేకియెల్ ప్రవక్త స్తోత్రం ఆలయము మరలా కట్టబడబోతున్నది. ఆ ఆలయంలో దేవుని యొక్క మహిమ తిరిగి రాబోతున్నది. అక్కడ కెరూబులు, సెరాఫులు, దేవుని యొక్క మేఘము, అగ్ని స్తోత్రం దిగి రాబోతున్నది అని స్తోత్రం దేవుడు మాట్లాడుచుండగా ఆ ఆలయం గురించి స్తోత్రం ఆయన స్తోత్రం ప్రత్యక్షత కావాలని చెప్పి దైవసేన ఆయన ప్రార్థన చేసినప్పుడు ఎజేకియెల్ గ్రంథం 47వ అధ్యాయం 3వ వాక్యం, ఆ మనుషుడు కొలను చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి అందరు చెప్పండి 1000 మూరలు కొలిచి. స్తోత్రం. ఈ 1000 అన్న మాటకి స్తోత్రం ఆ పురుషుడు, ఆ మనిషి 1000 మూరలు కొలిచారంట. 1000 అన్న మాటకి స్తోత్రం త్రిత్వం అన్న అర్థం, ట్రినిటీ అని అర్థం. ఇప్పుడు నేను మీకు ప్రూఫ్ చేస్తా. దైవత్వం అన్న అర్థం, దేవునిలో ఉన్న పూర్ణత అన్న అర్థం. హల్లెలూయా స్తోత్రం. ఈ 1000 అన్న మాటకి స్తోత్రం అలెఫ్ అన్న స్తోత్రం, అలెఫ్ ఆలెఫ్ అన్న అర్థం స్తోత్రం. ఈ ఆలెఫ్ అన్న మాటకి స్తోత్రం అక్షరార్థములో స్తోత్రం, అక్షరార్థములో స్తోత్రం ఆలెఫ్ అన్న ఆ 1000 దీనికి స్తోత్రం వ్యాలీ 1000 అని అర్థం స్తోత్రం. ఇక్కడ ఈ ఆలెఫ్ను అక్షరంగా మనం నేర్చుకోవాలంటే ఈ అక్షరానికి వాల్యూ 1. ఈ లామెట్ అన్న అక్షరంకి స్తోత్రం వాల్యూ 30. ఈ ఫే అన్న అక్షరానికి వాల్యూ స్తోత్రం 80. ఇప్పుడు స్తోత్రం మనం లెక్క చూడాలి. 80 + 30 110 + 1 111. హల్లెలూయా చెప్పాలి. 111 మీనింగ్ స్తోత్రం. ఆలెఫ్ అంటే దేవుని యొక్క స్తోత్ర స్థాయి. దేవుడు స్తోత్రం ఎజేకియెల్కి 1000 మూర కొలిచారంటే అర్థం ఏమంటే దేవుని యొక్క స్థాయిలో, దేవుని యొక్క త్రిత్వ, దేవుని యొక్క స్థాయిలో స్తోత్రం నిన్ను నిలిపించాలనే దేవుని యొక్క దర్శనం. ఇక్కడ నీ స్తోత్రం చూడండి, 1 మంది 1000 మంది అగును. స్తోత్ర వాక్యము యెషయా ప్రవచనము 60వ అధ్యాయము 22వ వాక్యము, వారిలో ఒక్కడైన వాడు 1000 మంది అగును. ఇది దేవుని యొక్క స్తోత్రం ఆఖరి కాల దర్శనము. సేవకులారా
చిన్న సంఘము నడిపిస్తున్నాను. నా సంఘంలో 20 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు, 5 మంది ఉన్నారు. స్తోత్రం. అప్పుడప్పుడు వస్తున్నారు, అప్పుడప్పుడు ఆగిపోతున్నారు, బాధపడుతున్నావు కదా. ఈ ఆఖరి కాలంలో అసుసావులో కుమ్మరించబడిన ఆ ఉజ్జీవము ఈ కాలంలో రాబోతున్నది. పెంతెకొస్తే దినములో అపోస్తలులు స్తోత్రం 120 మంది మీద కుమ్మరించబడిన ఆ ఉజ్జీవము మన దేశంలో రాబోతున్నది. పేతురు ద్వారా జరిగిన అద్భుతము మన సంఘంలో జరగబోతున్నది. స్తోత్రము. పౌలు ద్వారా జరిగిన అద్భుతము నీ జీవితంలో జరగబోతున్నది. దేవుని యొక్క స్థాయిలో దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నారు. ఆ సమయంలో నీ ఒంటరిగా ఉన్నా, నీ కష్టపడిన, నీ భారపడిన, నీవు ప్రయాసపడిన ప్రతి విషయముకి దేవుడు స్తోత్రం నిన్ను 1000 మందికి నాయకుడుగా మారుస్తారు. అక్కడ ఒక్కడైన వాడు స్తోత్రం 1000 మందికి సమభావను. నీవు 1000 మందిని స్తోత్రము తరుమపోతున్నావు. అపవాది రాజ్యములో 1000 మందిని తరుమపోతున్నావు. స్తోత్రం. అపవాది రాజ్యములో స్తోత్రం కొల్ల సొమ్ముగా 1000 కొలది మందిని నీవు తీసుకొని రాబోతున్నావు. అపవాదిని బంధించబోతున్నావు. ఎందుకనగా నిన్ను నడిపిస్తున్న పరిశుద్ధాత్మ 1000 మూర కొలుచారు. ఆ 1000 మూర అంటే దేవుని యొక్క స్థాయి అని అర్థం. దేవుని యొక్క స్థాయి, దేవుని యొక్క మండలం, దేవుని యొక్క బలం. కాబట్టే విశ్వాసం గురించి చెప్తున్నప్పుడు క్రీస్తు గురించి ఉన్న సువార్తను విశ్వసించిన వారికి ఆ విశ్వాసము దేవుని యొక్క బలమై ఉన్నది. రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యము దేవుని యొక్క బలమై ఉన్నది. మాకు స్తోత్రం. దేవుని యొక్క కుమారుడా స్తోత్రం. మిమ్మల్ని గురించి దేవుని యొక్క ప్రణాళిక ఏమంటే మీరు దేవుని యొక్క శక్తి అయి మారబోతున్నావు. మీరు స్తోత్రం దేవుని యొక్క బలమై మారబోతున్నావు. ఆ దైవ బలము, ఆ దైవ శక్తి నీలో క్రియ చేస్తున్నప్పుడు స్తోత్రం మార్చరీలో ఉన్న పోస్ట్ మార్టం చేయబడిన డెడ్ బాడీ స్తోత్రం లేవనెత్తబడుతుంది. లాజరును లేపిన యేసుక్రీస్తు యొక్క శక్తి నీ ద్వారా నా ద్వారా జరుగుతుంది. అటువంటి కార్యాలు స్తోత్రం జరిగించడానికి కొరకే స్తోత్రం ఈ లోకమును దేవుడు సిద్ధపరుస్తున్నారు. దేవుడు సిద్ధపరుస్తున్నారు. ఈ లోకము భయంలో పడిపోచుండగా, ఈ లోకము నిరీక్షణ లేకుండా పోచుండగా, ఈ లోకము స్తోత్రము నా నిరీక్షణ కూలిపోయి స్తోత్రం భయంలో వణికిపోచుండగా దేవుడు నిన్ను బలపరుస్తున్నారు. ఈ లాక్డౌన్ సీజన్ లో నిన్ను బలపరిచి తన అభిషేకముతో నిన్ను నింపి ఈ స్తోత్రం ఎడారిలో నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకుని వెళ్తున్నప్పుడు అపవాది నిన్ను చూసి వణుకపోతున్నది. దుష్టాత్మలు నిన్ను చూసి వణుకపోతున్నది. నీ ద్వారా క్యాన్సర్ కట్టెలు స్తోత్రం కరగబోతున్నది. అపవాది కట్టిన బంధకాలు విరగొట్టబడబోతున్నది. జనములు విడుదల పొందబోతున్నారు. ఆఖరి కాల ఉద్యమంలో పెంతెకొస్తే స్తోత్రం హార్వెస్ట్ ఈ కాలంలో రాబోతున్నది. అది నా గురించి దేవుడు మాట్లాడుతున్నది. మీరు నమ్మితే ఇప్పుడే ఆ స్తోత్ర శక్తి పొందుకో యేసు నామములో. ఎసేకియేల్ అన్న మాటకి దేవుడు బలపరుస్తున్నారని అర్థం. పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తున్నప్పుడు మీరు బలము ఉంది అని వాక్యం చెప్తుంది. అంటే స్తోత్రం పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నీ యొక్క ప్రతి బలహీనమును నీలో నుండి కొట్టివేస్తుంది. మీ యొక్క భయమును కొట్టివేస్తుంది. నీ పూర్వీక శాపమును కొట్టివేస్తుంది. మీ యొక్క మాంస శక్తిని కొట్టివేస్తుంది. అపవాది నీ మీద చేసిన దాడులను అగ్నితో కాల్చేస్తుంది. నీ ముందుకు మాంత్రిక శక్తి నిలవజాలదు. పరిశుద్ధాత్మతో నడిపించబడాలి. ఎంతమంది ఆశపడుతున్నారు? గుండె మీద చేయబట్టి అయ్యా నా మనస్సాక్షి యేసు రక్తం ద్వారా శుద్ధి చేయబడును గాక. నా జీవితంలో దైవిక రూపాంతరం జరుగును గాక.
నా ఇష్టానుసారంగా కాదు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలని నాకు ఇష్టం ఉంది. కాబట్టి ఇప్పుడు నా జీవితమును పరిశుద్ధాత్మ మీకే సమర్పిస్తున్నాను చెప్పి, యేసయ్యా నీ పాదమును వదలను అని చెప్పి నేను స్తోత్రం దేవుని యొక్క సన్నిధిలో గడిపితే, కన్నీరు కాల్స్తే, ప్రార్థన చేస్తే, విజ్ఞాపన చేస్తే, దేశంలో జరుగుతున్న నాశనం నిమిత్తము ఓ స్తోత్రం ఊపిరితో, ఓ మూలగలతో, ఓ విజ్ఞాపన చేసిన వాళ్ళ మీదే దేవుడు ఒక గుర్తింపు అనుగ్రహించబోతున్నారు. దేవుడు ఒక యూనిక్నెస్ అనుగ్రహించబోతున్నారు. దేవుడు నిన్న స్తోత్రం అందరికి తేడాగా చూపించబోతున్నారు. నీ మీదే దేవుని యొక్క మహిమ, నీ కుటుంబంలో దైవిక కాపుదల, నీ పిల్లల మీదే దైవిక అభిషేకం, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క శక్తి నీ జీవితంలో స్తోత్రం ప్రకటించబడబోతున్నది. సృష్టి యావత్తు నీ కొరకు ఎదురు చూస్తున్నది, నీ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నది. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమారుడై నిన్ను చూపించడానికి సిద్ధమై ఉన్నారు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డారు. స్తోత్రం. ఎజేకియేల్ మీకు నాకు సాదృశ్యం. స్తోత్రం. నీకు నాకు గుర్తై ఉన్నాడు. స్తోత్రం. చెరపట్టబడిన వాళ్ళు, చెరపట్టబడిన దేశము, అది మధ్యలో ఒక్క వ్యక్తి మాత్రము ఈ పరిస్థితికి జవాబు ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుచుండగా, స్తోత్రం, బండ సందులో నిలబడి ప్రార్థన విజ్ఞాపన చేస్తుండగా దేవుడు స్తోత్రం ఆ వ్యక్తిని స్తోత్రం వెతకి, ఆ వ్యక్తిని స్తోత్రం సెలెక్ట్ చేసి, ఆ వ్యక్తిని అభిషేకించి స్తోత్రం దేవుని యొక్క స్థాయిలో ఒక్కొక్క మండలంగా నడిపిస్తున్నారు. దేవుని యొక్క స్థాయిలో 4 మండలము స్తోత్రం ఎజేకియేల్కి స్తోత్రం నేర్పిస్తున్నారు. అది స్తోత్రం పాదము కొలత, అది స్తోత్రం సువార్తకు గుర్తింపు. స్తోత్రం. వాయ్ మీ దగ్గర స్తోత్రం నేను సింపుల్గా అడుగుతాను, స్వార్థ మేము వింటున్నాం బ్రదర్, స్వార్థ విన్నాము, స్వార్థ విని మేము దేవుని నమ్ముకున్నాం అని అనేకలు చెప్తారు. మీరు ఏ స్వార్థ విన్నారు అని అడిగితే, సేవకులు వచ్చారండి, యేసుప్రభు గురించి చెప్పారు. యేసుప్రభు నీ పాపం కొరకు స్తోత్ర సెలవులో వేయబడి మరణించారు. ఆయన నమ్ముకుంటే మీరు పరలోకం వెళ్తారు, లేకపోతే నరకం పోతారు. స్తోత్రం. కొంచెం ఈ సౌండ్ కొంచెం తగ్గించండి. నేను కూడా ఆరంభంలో పరలోకం పోవాలంటే యేసే నమ్ముకో, నరకం పోవాలంటే నీ జీవితం ఇష్టానుసారంగా జీవించు. ఇదే నా యొక్క నమ్మకం ఆ కాలంలో, ఆరంభ కాలంలో. కానీ స్తోత్రం నమ్మిన వాళ్ళకి, ఆ యేసుక్రీస్తు యొక్క క్రియను నమ్మిన వాళ్ళకి అది దైవ శక్తి అని నాకు ఎవరు నేర్పించలే. అది దైవ శక్తి. యేసుక్రీస్తు సిలువలో వేయబడినది. యూదులకి స్తోత్రం వాళ్ళకి విశ్వాసం లేదు. గ్రీకు దేశంలోకి వాళ్ళకి అక్కడ నమ్మకం లేదు. కానీ అది ఒక బలహీనమైన గుర్తింపు, అది శాపమైన గుర్తింపు, అది శిక్షాకరమైన ఘోరమైన గుర్తింపు. అదిని చూసి ఏడవడానికి కొరకు కాదు. స్తోత్రం. సిలువలో వేయబడిన యేసుక్రీస్తు స్తోత్రం మీ యొక్క స్థానంలో వచ్చి నీవు మోయాల్సిన స్తోత్ర శాపమును ఆయన మోశారు, మీ యొక్క పాపమును ఆయన మోశారు, మీ యొక్క రోగమును ఆయన మోశారు, మీ యొక్క వేదనను ఆయన మోశారు, మీ మీదే వచ్చిన గాయము శిక్షను ఆయన మోశారు. ఓ స్తోత్రం. మీకు సమాధానం కలుగడానికి కొరకై ఆయన మీదే శిక్ష వచ్చినది. అంటే శిక్షించబడానికి కొరకు కాదు నీవు విశ్వాస జీవితంలో వచ్చినది, రక్షించబడానికే స్తోత్ర విశ్వాస జీవితంలో వచ్చాము.
రక్షించబడిన వ్యక్తికి దేవుడు ఆ రక్షణను ఇచ్చి తీసుకున్న దేవుడు కాదు, ఆయన ఇచ్చిన దేవుడవు. ఓ స్తోత్రము. ఆయన ఇస్తున్న దేవుడవు. ఆయన ఇచ్చి తిరిగి ఇచ్చే దేవుడవు కాదు. ఒక్కసారి ఆయన ఇచ్చిన రక్షణను ఆయన తిరిగి తీసుకోరు. స్తోత్రం. నరకం పోతానో అని భయపడి స్తోత్రం కాదు నీవు ప్రార్థన చేయడం. స్తోత్రం. రోగం వస్తుందో, అపవాది నా మీద వచ్చి స్తోత్రం దాడి చేస్తారు అనేది కాదు నీ యొక్క ప్రార్థన జీవితం, విశ్వాస జీవితం. విశ్వాసిస్తున్న నీకు ఆ యేసు ప్రభు నా శిక్షని ఆయన మోసారు కాబట్టి, శాపమును ఆయన మోసారు కాబట్టి, రోగమును ఆయన మోసారు కాబట్టి, శిక్షను ఆయన మోసారు కాబట్టి నా మీదే వస్తున్న ఓ స్తోత్రం రోగమును ఆయన మోసారు కాబట్టి నేను ఇంకా రోగం మోయడానికి కాదు, శాపం మోయడానికి కొరకు కాదు, శిక్షించబడడానికి కొరకు కాదు. నేను పూర్ణంగా రక్షించబడిన వ్యక్తి, నేను దేవుని యొక్క బలం పొందిన వ్యక్తి అని విశ్వసించడానికే ప్రభు యేసు సిలువలో వేయబడ్డారు. నేను ఆ సిలువను నమ్మడానికి, సిలువలో వచ్చిన రక్షణను విశ్వసించడానికే దేవుడు నిన్ను ఏర్పరిచాడు. మీరు దేవుని యొక్క స్థాయిలో వస్తున్నప్పుడు ప్రభు యేసు మీ కొరకు ఏమి చేశారు అన్న సువార్తలో మిమ్మల్ని పరిశుద్ధాత్మ నడిపిస్తారు. హల్లెలూయా చెప్పాలి. రెండవ స్థాయి స్తోత్రం. ఇంకా 1000 మూరు దేవునిలో, ఇంకా 1000 మూరు దేవునిలో, ఇంకా ఒక స్థాయి. ఆ స్థాయి మోకాలు. ఈ మోకాలు అన్నమాటకి బరాక్ అన్నమాట. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. బరాక్ స్తోత్రం. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ బెరెక్ అన్నమాట. ఈ మాటకి అర్థం ఏమంటే స్తోత్రం ఆశీర్వాదం అని అర్థం. ఆశీర్వాదం అని అర్థం. తర్వాత పొగడుట అని అర్థం. గొప్ప వ్యక్తి అని అర్థం. స్తోత్రం. ఆదామును దేవుడు సృష్టించి అలా దీవించారు. అక్కడ రాయబడిన మాట స్తోత్రం బరాక్. ఆ బరాక్ అన్న మాటకి స్తోత్రం ఏం అర్థం అంటే ఒక రాజు ఎదుట ఒక పని మనిషి వెళ్తున్నప్పుడు స్తోత్రం ఒక మోకాల్లో మోకరించి స్తోత్రం ఆ రాజు ఎదుట ఇలాగా స్తోత్రం తను తగ్గించుకుంటాడు. అంటే దేవుడు ఆదాము ముందుకు మోకరించి రాజు ఎదురు మోకరించారంటున్నారా అని దేవుడు అంత చిన్నగా చెప్తున్నారా అని మీరు అడగవచ్చు. స్తోత్రం. జరిగినది అదే. దేవుడు ఆదామును సృష్టించి భూమికి నీవే రాజు, ఈ భూమికి కంట్రోల్ నీ చేతులను అప్పగిస్తున్నా అని చెప్పి దేవుడు ఆయనను రాజుగా అభిషేకం చేశారు. ఒక చిత్రం మీకు చెప్తున్నాను. సౌలును దావీదును అభిషేకించినది సమూయేలు అన్న ప్రవక్త. వాళ్ళ ఇద్దరికి సమూయేలు తండ్రి కంటే గొప్ప వయసు ఉన్న వ్యక్తి, ఏజ్ ఉన్న వ్యక్తి. సమూయేలు స్తోత్రం అదువరకు సౌలు అని పిలిచేవాడు. సమూయేలు అదువరకు స్తోత్రం దావీదును పిలిచేవాడు. కానీ ఎప్పుడైతే ఆయన చేతిలో ఉన్న స్తోత్రం ఆ తైలమును వాళ్ళ పైన కుమ్మరించాడో అప్పుడు సమూయేలు సౌలే అని పిలువలే, రాజు అని పిలుస్తున్నారు. దావీదు అని పిలువలే, రాజు అని పిలుస్తున్నారు. ఎప్పుడైతే అభిషేకము వాళ్ళ లేదో వాళ్ళను ఈ తండ్రి ఆత్మీయంగా ఈ తండ్రి సాధారణ వ్యక్తిగా పిలుస్తున్నారు. కానీ అభిషేకం కుమ్మరించే వెంటనే వాళ్ళకి స్తోత్రం రాజ మర్యాద ఇస్తున్నారు. ఆమెను చెప్పాలి.
ఇది తండ్రి అయిన దేవుడు ఆదాముకు చేస్తున్న చిత్రం. రాజు అని పిలుస్తున్నారు. తండ్రి అయిన దేవుడు చేతిలో, సమూయేలు చేతిలో ఒక ఫ్లాస్క్లో అనాయింటింగ్ ఆయిల్ ఉంది, ఒక కొమ్ములో అనాయింటింగ్ ఆయిల్ ఉంది. పాత నిబంధనలో ఉన్న ప్రతి భక్తులకి స్తోత్ర సౌలు మీద వచ్చినట్టు ఉన్న అభిషేకమే. వాళ్ళు జై గెలవలే, వాళ్ళు యుద్ధం చేసి పోరాడి వాళ్ళకి దొరకాల్సిన ఉన్నతమైన ఆ అభిషేకం, దేవుని యొక్క కుమారుడు అన్న అభిషేకం దొరకలే. కానీ నూతన నిబంధనలో మనకి దేవుని యొక్క కుమారుడు అన్న స్థాయి దేవుడు ఇచ్చారు. ఎలా అంటే స్తోత్రం, సమూయేలు సౌలు మీద కుమ్మరించిన అభిషేకం పాత నిబంధన భక్తులకు గుర్తింపు. దావీదు మీద కుమ్మరించిన అభిషేకం నూతన నిబంధన ఉన్న వాళ్ళకు గుర్తింపు. సౌలు అన్న మాటకి చిన్నవాడని అర్థం. దావీదన్న మాటకి ప్రియుడా అని అర్థం. యేసు ప్రభును పరలోకం చూస్తూ పిలిచినది, ఈయన నా ప్రియ కుమారుడు. అది హెబ్రాయ భాషలో స్తోత్రం బాన్ దావీద్ అని ఉంది. స్తోత్రం కుమారుడైన దావీదు అని ఉంది. హల్లెలూయా చెప్పాలి. దావీదు మీద ఉన్న అభిషేకము స్తోత్రం నాకు నీకు వచ్చిన అభిషేకం, దేవుని యొక్క ప్రియ కుమారుడై అవుతున్న అభిషేకం. పాత నిబంధనలో యేసు ప్రభు యొక్క సాదృశ్యమే ఉంది, కానీ నూతన నిబంధనలో యేసు ప్రభు నిజ స్వరూపమై వచ్చారు. పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించి ఉన్న ప్రత్యక్షత గొర్రె పిల్లలో చూసాం, కానీ నూతన నిబంధనలో యేసుక్రీస్తునే మనం చూసాం. హల్లెలూయా. కాబట్టి స్తోత్రం యేసుక్రీస్తు అన్న మాటకి అభిషేకం, అభిషక్తుడు అని అర్థం. కొలసే పత్రిక 1:27 వాక్యం చెప్తుంది, అన్యజనులలో ఈ మర్మమొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుగోరి. ఓకే, చాలు. స్తోత్రం మీలో ఆ స్తోత్రం కుమ్మరించబడినది. క్రీస్తు తన కుమారుడున అభిషేకం. పాత నిబంధన నూనెతో అభిషేకం, నూతన నిబంధనలో నూనె కాదు అభిషేకం, దేవుని యొక్క కుమారుడే మనకు అభిషేకం. ఆ క్రీస్తును మనలో పొంది ఉన్నాం. క్రీస్తు మనలో ఉన్నారు. ఆ క్రీస్తు మహిమ నిరీక్షణ కలిగి ఉన్న నిరీక్షణతో మీలో ఉన్నారు. మీకు మహిమ గల నిరీక్షణ స్తోత్రం దేవుడు పెట్టి ఉన్నారు. నిరీక్షణ అన్నది స్తోత్రం రేపు రాబోతున్న విషయం. నిరీక్షణ అన్నది రేపు రాబోతున్న విషయం. నమ్మకం అనేది ఇప్పుడు చూస్తున్న విషయం. విశ్వాసం అనేది నిన్న జరిగిన విషయం. సిలువలో యేసు ప్రభు ఏదైతే చేశారో అది నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు నమ్ముచున్నాను క్రీస్తు నాలో ఉన్నారని. రేపు నేను నిరీక్షణ కలిగి ఉన్నాను. నా యొక్క నిరీక్షణ రేపు ఏమవుతుందో అని ఈ లోకమన్నీ ఏడుస్తుంది, భయపడుతుంది, వణుకుతుంది. కానీ నేను స్తోత్రం దేవుని యొక్క కుమారుడు కదా. నా యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే మహిమగల నిరీక్షణ. మహిమగల నిరీక్షణ. మీ యొక్క పరిచర్యలో మహిమగల నిరీక్షణ, మీ యొక్క కుటుంబ జీవితంలో మహిమగల నిరీక్షణ, మీ యొక్క ఆర్థికంలో మహిమగల నిరీక్షణ, మీ యొక్క స్తోత్రం బిజినెస్లో గ్లోరియస్, మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ గ్లోరియస్, మీ చిల్డ్రన్స్ లైఫ్ గ్లోరియస్, మీ జాబ్ గ్లోరియస్, యువర్ ఎర్నింగ్ గ్లోరియస్, యువర్ హెల్త్ గ్లోరియస్. డే బై డే గ్లోరీ టు గ్లోరీ. మహిమ నుండి అధిక మహిమకి వెళ్ళబోతున్నావు.
రోజు 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 స్తోత్రం నీ యొక్క మహిమ గొప్పగా పెరగబోతున్నది. మోసే మీదే మహిమ వస్తున్నది, కానీ రోజు రోజుకి అది తగ్గిపోయినది. కానీ స్తోత్రం, యేసు ప్రభువును నమ్మిన నీవు, ఆ అభిషక్తుడును నీలో పొందిన నీవు మహిమ నిరీక్షణగా ఉన్నారు కాబట్టి నిన్న ఉన్న స్థాయిలో నీ రోజు లేదు, ఈ రోజున్న స్థాయిలో రేపు లేదు, రేపున్న స్థాయి ఎల్లుండి లేదు, స్తోత్రం ఎల్లుండిన స్థాయి రాబోతున్న సంవత్సరంలో లేదు. నీవు మహిమ నుండి అధిక మహిమకి వెళ్ళబోతున్నావు. స్తోత్రం, నేను ప్రవచిస్తున్న ఈ ప్రవచనము స్తోత్రం, ఈ కరువు కాలములో ఏ నిరీక్షణ లేని ఈ భూమిలో ఏమి చేయబోతున్నాను బాధపడుచున్న నీకు నేను ప్రవచించిన ప్రవచన మాట, నీ యొక్క రేపన్న జీవితము అది మగిమగల జీవితము. Glorious future, glorious life, glorious finance, glorious prosperity, glorious health, glorious ministry, glorious prayer life, glorious education, glorious wisdom and knowledge and experience, glorious anointing, glorious revelation, glorious church, glorious ministry, glorious evangelical ministry, glorious prayer ministry, glorious apostolic and prophetic ministry. I release all in the name of Jesus. ఆదామును దేవుడు స్తోత్రం సృష్టించి ఆయన మీదే స్తోత్రం ఈ భూమి యొక్క బాధ్యత నీ చేతిలో అప్పగిస్తున్నానన్నాడు. హల్లెలూయా. ఈ ప్రపంచమును నీ చేతిలో అప్పగిస్తున్నాను, ఈ భూమికి నువ్వే రాజు అని దేవుడు ఆదాముకి స్తోత్రం ఆశీర్వాదం ఇచ్చారు. ఆ ఆశీర్వాదం పేరు స్తోత్రం, మోకాలు కొలత. ఆమేన్. మీ అందరి దగ్గర ఒక మాట అడుగుతున్నా, స్తోత్రం, నన్ను ఎవరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. స్తోత్రం, ప్రేయర్కి దేవుడు జవాబిస్తున్నారు అంటే అర్థం ఏమంటే, స్తోత్రం, మీరు మాట్లాడుతున్నారు, దేవుడు చేస్తున్నారు. మీ పిల్లలు, మీ ఇంటికి వస్తున్న పని మనిషి, వాళ్ళకి మీరు ఏదైనా చెప్తే చాయ్ పెట్టి వస్తారు, వాటర్ తీసుకొని వస్తారు. స్తోత్రం, ఆ చైర్ తీసుకొని వస్తారు. స్తోత్రం, ఈ రూమ్ అరేంజ్ చేస్తారు. ఆమేన్. స్తోత్రం, దేవుడి దగ్గర మీరు, అయ్యా నా బిడ్డ లైఫ్ను మంచిగా చేయమయ్యా, నా కుటుంబ జీవితం మంచిగా చేయమయ్యా, నా చదువును మంచిగా చేయమయ్యా, నా ఆర్థికమును మంచిగా చేయమయ్యా, అట్లా చెప్తున్నప్పుడు ఏం అర్థం అంటే, దేవునికి నీరు లోబడలే, దేవుడు మీకు లోబడుచున్నారు, దేవుడు మీకు సహాయం చేస్తున్నారు. స్తోత్రం, నేను వేరే ఇంకా ఒక ఆదరణకర్త నేను పంపిస్తాను, ఆయన మీకు స్తోత్రం సహాయం చేస్తారు. హెల్పర్ అని ఉంది. హెల్పర్ అన్న మాటకి అసిస్టెంట్ అని అర్థం. స్తోత్రం, మీకు దేవుడు సహాయకుడై ఉన్నారు. మీకు ఆయన ప్రతి పరిస్థితిలో మీకు ఆయన పని చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవుని అవమానించేది కాదు, ఇది దేవుడే ఇచ్చిన ఆశీర్వాదం. హల్లెలూయా. కాబట్టి స్తోత్రం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం నుండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి, ఆయన దేవుని స్వరూపం. ఒక నిమిషం, క్రీస్తులో ఉన్న ఏముంది ఉండాలి? క్రీస్తు మనసు కలిగి ఉండాలి. ఓకే, అంటే క్రీస్తు దేవుడు. ఆమెన్ చెప్పండి. క్రైస్ట్ ఈస్ గాడ్. ఓకే, ఆయనలో ఉన్న తలంపే ఉండాలి. ఆయనకి ఏ తలం ఉంది చదవండి.
ఆయన దేవుని స్వరూపము దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట దేవుని సమానము ఉంటుట విడిచిపెట్టని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని దేవుడు స్తోత్రం దాసుని స్వరూపంలో వస్తున్నారు. యేసు ప్రభు రాబోతున్న కాలములో ఆదాముకి సహాయముగా, ఆదాము యొక్క వంశావళికి సహాయముగా దాసుల యొక్క రూపంలో వచ్చి నీకు నాకు సహాయం చేశారు. కాబట్టి ఈరోజు నీవు రక్షణ పొంది ఏ నిత్య జీవము యొక్క నిరీక్షణ కలిగి ఉన్నాము. హల్లెలూయా. దేవుడు రెండవ స్థాయిలో స్తోత్రం మోకాలు కొలత అన్నది క్రీస్తు యొక్క తలంపు, క్రీస్తు యొక్క మనస్సు, క్రీస్తు యొక్క హృదయము. దేవుని యొక్క సాధిలో ఉన్నాము కూడా అది నీ కొల్లసొమ్ముగా ఎన్నకుండా స్తోత్రం తనే తగ్గించుకున్నారు. దేవుడు స్తోత్రం ఆదాముకు ముందుకు స్తోత్రం మోకరించారు. ఆశీర్వాదం అంటే స్తోత్రం దేవుడు నీకు సహాయం చేస్తున్నాను అర్థం. దేవుడు నీకు సహాయం చేస్తున్నారు అర్థం. స్తోత్రం నీవు స్తోత్రం దేవుని యొక్క సహాయం ఈరోజు పొందుకోబోతున్నావు. దేవుని యొక్క హెల్ప్ నీకు పొందుకోబోతున్నావు. ఎక్కడ దేవుని యొక్క సహాయం కావాలో ఇప్పుడే స్తోత్రం అడగండి. నా తండ్రి యేసు నామములో, ప్రభువా యేసుక్రీస్తు నామములో నా తండ్రి ఇప్పుడే స్తోత్రం నీ యొక్క సహాయము దొరకలేని వాళ్ళకి దైవిక సహాయము వచ్చును కాక. Every financial crisis be break in the name of Jesus. Every fear of future be break in the name of Jesus. Every fear of evil be break in the name of Jesus. Every demonic power be break from your children's life in the name of Jesus. దేవుడు మీకు ఈరోజు సహాయం చేస్తున్నారు. నీవు స్తోత్ర దేశంలో రాజులాగా ఏలబోచున్నావు. మీరు స్తోత్రం యేసుక్రీస్తు రక్తము ద్వారా భూమిలో రాజుగా యాజకుడుగా దేవుడు చేశారు. మీరు భూమిలో ఏలడానికి పుట్టేవాడు, ఏడవడానికి కూడా కాదు. యు ఆర్ ఎ రాయల్ జనరేషన్, యు ఆర్ ఎ కింగ్లీ జనరేషన్. డోంట్ క్యారీ ద పావర్టీ. I destroy every poverty from your life in the name of Jesus. I speak prosperity of God in the name of Jesus. I release our life divine prosperity in Jesus mighty name. ఒక రివైవల్ స్తోత్రం రాబోతున్నది. పాపుల యొక్క ఆస్తి నీతిమంతుల కొరకు చేర్చబడి ఉన్నది. దుర్మార్గులుగా సంపాదించిన స్తోత్రం సొమ్ములు దైవ రాజ్యం కట్టబడడానికి రాబోతున్నది. నేను ఈ రోజు స్తోత్రము ఇరుక్కుబడిన పరిస్థితిలో స్తోత్రం కృంగి వంగి ఏడుస్తున్న ఒక పరిస్థితి ఉంది కదా, అది అన్ని నీ పాదము ముందుకు రాబోతున్నది. స్తోత్రం సిల్వర్ అండ్ గోల్డ్ స్తోత్రం కరెన్సీస్ నీ పాదం ముందుకు రాబోతున్నది. హల్లెలూయా. ఇదివరకు చూడలేని డివైన్ ప్రాస్పరిటీ చర్చ్ చూడబోతున్నది. యేసు నామములో గవర్నమెంట్ ఫంక్షన్ అవడానికి, డొనేట్ చేయడానికి స్తోత్ర శక్తి కలిగిన సంఘములుగా దేవుని యొక్క రాజ్యం మారబోతున్నది. స్తోత్రం ప్రభువా, నీ చేసిన కొరకు వందనాలు అయ్యా, నీ చేసిన కొరకు వందనాలు. నేను వాక్యం నేను స్తోత్రం ఫినిష్ చేయబోతున్నాను. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అది స్తోత్రం దేవుని యొక్క రెండవ స్థాయిలో స్తోత్రం. ఫిలిప్పీన్స్ స్తోత్రం 2:6 నుండి చదవండి అయ్యా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణం పొందుననగా విధేయత చూపినారు. వాడై తన్ను తాను తగ్గించుకున్నారు. కాగా
అందుచేతను పరలోకమందున్న వారిలో గాని పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి మీదే ఉన్నవారు గాని భూమి క్రింద ఉన్న వారిలో భూమి గాని కింద ఉన్నవారు గాని ప్రతి మోకాలు యేసు నామములో వంగినట్టు దేవుడు చేశారు. మోకాలు వంగినట్టు. స్తోత్రం. రెండవ స్థాయి దేవుడు తగ్గించుకున్నారు. దేవుని యొక్క మనస్సు మీకు రావాలంటే మీలో నాలో దైవిక తగ్గింపు ఉండాలి. స్తోత్రం. తగ్గింపును నేర్పించడానికే యేసయ్య స్తోత్రం తన శిష్యుల యొక్క పాదమును కడుగుచున్నారు. ఆదాము ముందుకు దేవుడు స్తోత్రం మోకరించారు. స్తోత్రం. యేసు ప్రభు దేవుని స్వరూపము ఉన్నా కూడా మనిషి రూపములో స్తోత్రం బానిస రూపంలో వచ్చి శిలువ మరణ పర్యంతం తనను తగ్గించుకొని దేవునికి లోబడారు. కాబట్టి పరలోకమందున్నది, భూమి పై ఉన్నది, భూమి కింద ఉన్న స్తోత్రం ప్రతి కార్యము యేసు ప్రభు నామముకి నామం ఎదుట మోకాలు వంగినట్టు చేశారు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తున్నప్పుడు దైవత్వంలో ఉన్న రెండవ మండలం నీలో కనబడుతుంది. హల్లెలూయా చెప్పాలి. మూడవ మండలము స్తోత్రం. ఎజెకియల్ 47 వాక్యం. ఆయన మరి 1000 మూరలు కొలిచి కొలిచారు. నీలగుండ నన్ను నడిపింపగా నీళ్లు మోకాల లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీలగుండ నన్ను నడిపింపగా నీళ్లు మోలెత్తుండెను. మోలెత్తు అంటే నడుమెత్తు. స్తోత్రం. ఈ నడుము అన్న మాటకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యం. ఏలయనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని. సత్యమన దట్టి. అందరు చెప్పండి, సత్యమన దట్టి. 1 Kings 18th chapter 44th word. 7వ మారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచుండదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షం నిన్ను ఆపకుండానట్లు నీ రథము సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపాను. అంతలో ఆకాశము మేఘముతోను గాలి వానతోను కారు కమ్మాను, మోపై వాన కురిసెను. గనుక అహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తును. హల్లెలూయా చెప్పాలి. దావీదు అంటున్నారు, కొందరు రథముల గురించి అతిశయపడుచున్నారు, కొందరు గుర్రాల గురించి అతిశయపడుచున్నారు, మేము యెహోవా గురించి అతిశయపడుచున్నాం. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. నార్త్ కొరియా కిమ్ యాంగ్ మూన్ స్తోత్రం. నా చేతిలోనే బటన్ ఉంది. అమెరికాను నేను నాశనం చేస్తా, ఐరోపాను నాశనం చేస్తాను, నన్ను ఎవరు ఏమి చేయలేదన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారు కూడా తెలియలే, బ్రతికి ఉన్నారో చనిపోయారో తెలియలే, న్యూస్ లేదు. సోవియత్ యూనియన్ కింగ్డమ్ స్తోత్రం లోకమును భరించినది. స్తోత్రం. ఇప్పుడు ఎక్కడ ఉన్నదని తెలియలే. స్తోత్రం. అమెరికా లోకమును ఏలుచున్న రాజ్యం అంటున్నారు. ఈరోజు స్తోత్రం అల్లాడుచున్నారు, తిరుగాడుచున్నారు, ఇన్బ్యాలెన్స్ అవుతున్నారు. సూర్యుడు అస్తనం లేదు, మా ఆజ్ఞ లేకుండా సూర్యుడు అస్తమించదు, ఉదయించదని చెప్పి స్తోత్రం గొప్పగా చెప్తున్న బ్రిటిష్ కంట్రీస్ ఈరోజు స్తోత్రం వణికిపోయి ఉంది. చిన్న వైరస్ ముందుకు వీళ్ళందరూ చెప్పినారు, మా రాజ్య బలం, మా ఆస్తి బలం, మా యొక్క జన బలం, మా యొక్క స్తోత్రం ఆరోగ్యం, మా యొక్క ఐశ్వర్యం అని అన్నారు. ఈరోజు స్తోత్రం 6 నెలలకి లాక్డౌన్,
స్తోత్రం. క్రమంగా లాక్డౌన్ బ్రేక్ చేస్తాం. ప్రతి రాజ్యం ఉనికిపోయింది. వాళ్ళ యొక్క రథము, గుర్రము, స్తోత్రం ఎటువంటిదంటే స్తోత్రం. ఆహాబు యొక్క రథం గురించి మీకు ఒక చెప్తా. ఈ లోక రథం జీవితం ఎట్లా ఉందంటే 7 గుర్రములు. ముందుగా ఒక గుర్రము, రెండవది స్తోత్రం 2 గుర్రము, మూడవది స్తోత్రం 4 గుర్రము. 4 + 2 + 1 స్తోత్రము. ఒక బాణము యొక్క షేప్లో ఆ రథం ఉంటుంది. ఆ గుర్రములు కట్టి ఉంటారు. గాలి, స్తోత్రం, గాలిని చీల్చుకొని ఈ రథము పారిపోతుంది. ఏలియా చెప్తున్నాడు, నీవు యెజ్రెయేలుకి వెళ్ళకుండా, స్తోత్రం, ఆకాశ వర్షం ఆపకుండా పారిపోతున్నాడు. కానీ ఈయన పారిపోతున్నారు. ఆహాబు పడిపోయిన రాజు, లోక శక్తిను, మాంత్రిక శక్తిను, విగ్రహ శక్తి మీద నమ్మకం పెట్టినవాడు. కానీ ఏలియా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించేవాడు. రథం పారిపోయినది. కానీ స్తోత్రం, ఈ ఏలియా మాత్రము దేవుడు బలపరచిన వరకు ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. సత్యమన్న స్తోత్రం దట్టి కట్టే వరకు ఏలియా కదలలే. సత్యము ద్వారా దట్టి కట్టుకుంటున్నారు, నడుము కట్టుకుంటున్నారు. స్తోత్రం. కట్టినప్పుడు ఈ 7 గుర్రములు ఉన్న రథము పారిపోయి కొన్ని కిలోమీటర్ పారిపోయినది. అప్పుడు స్తోత్రం, దేవుడు బలపరిచిన తర్వాత, నా సత్యము ద్వారా నడుము కట్టుకున్న తర్వాత ఏలియా అడుగు పెట్టుచుండగా స్తోత్రం, ఆహాబు గుర్రము ఓడిపోయినది. ఏలియా డెస్టినీలో వెళ్ళారు. నేను ప్రవచిస్తున్నాను, ఏలియా యొక్క దేవుడు నిన్ను దేవుని యొక్క స్థాయిలో బలపరచబోతున్నారు. నీవు దైవ బలము పొంది ఆహాబు యొక్క రథమును ఓడించి దేవుడు నీ కొరకు ఏర్పరిచిన డెస్టినీలో వెళ్ళబోతున్నావు. స్తోత్రం. ఈ లోకములో ఏదైతే నీకు ముందుకు ఆహాబు రథము, గుర్రమని, గొప్ప బలమని, గొప్ప శక్తి అని ఏదైతే నమ్మకం పెట్టారో అదన్నీ నీ ముందుకు ఓడిపోబోతున్నది. యేసునామములో ప్రతి రథము, గుర్రము శక్తి నీ ముందుకు ఓడిపోబోతున్నది. నీవు గెలవబోతున్నావు. ఎందుకంటే సత్యమన్న నడుము కట్టుకుంటున్నావు. కాబట్టి యేసు ప్రభు చెప్పారు, వేరే ఒక ఆదరణకర్త నేను పంపిస్తున్నాను. ఆయన సర్వ సత్యంలో నడిపిస్తారు. నేను సర్వ సత్యంలో నడిపించుతున్నా. పరిశుద్ధాత్మ నిన్ను స్తోత్రం నడుము తట్టి కట్టుకొని నిన్ను బలపరచబోతున్నారు. నీ స్తోత్రం బలహీనమైన కాలు, అలసిపోయిన హస్తము దేవుడు మరలా బలపరుస్తున్నారు. స్తోత్రం. నీవు ఎక్కడ అలసిపోయినావో, ఎక్కడ స్తోత్రము నిరీక్షణాన్ని పోగొట్టుకున్నావో అక్కడ దేవుడు మరలా నిన్ను బలపరిచి నీ యొక్క డెస్టినీలో దేవుడు చేర్చబోతున్నారు. ఇది ఉజ్జీవ కాలము. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మ నడిపింపు యొక్క కాలము. నమ్మిన వాళ్ళు స్తోత్రం, మీరు దైవ సన్నిధిలో మోకరించే వాళ్ళు మోకరించండి, నిలబడిచిన వాళ్ళు నిలబడండి, చేతులెత్తిన వాళ్ళు చేతులెత్తండి. ఈరోజు స్తోత్రం ఒక కొత్త అభిషేకం నేను విడుదల చేయబోతున్నాను. ఆయిల్ బాటిల్ తీసుకుని రమ్మా. షబరాబాల రషందరబా ఉరామన షకరియా కలబా రికామన షందరియాంతరబా రీబా రిమల్ అదో హోసియా కరిమన అందరూబుషియాతలబా షందలబా. 100 సంవత్సరాల క్రితం ఇదే భూమిలో స్తోత్రం 1918 సంవత్సరంలో నుండి 20 సంవత్సరం వరకు 2 సంవత్సరము మన భారతదేశంలో ఒక భయంకరమైన వైరస్ అటాక్ చేసినదంట. 1.5 crore పీపుల్స్, 1.5 జనములు ఆ వైరస్ ద్వారా చంపబడ్డారు. అదే 100 సంవత్సరం తర్వాత మరలా అదేలాగా స్తోత్రం ఒక వెపన్, ఒక డిమానిక్ వెపన్ స్తోత్రం ఈ భూమి అన్ని తిరుగుచున్నది. కానీ దేవుడు ఆ సాతాను యొక్క ఆయుధమును, ఆ గొలయాతును నీ యొక్క స్తోత్రం హస్తములో ఉన్న వాక్య రాయి ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క బలము ద్వారా
ఆ గొలియాతును స్తోత్రం పడద్రోయబోతున్నారు. వాడి యొక్క ఖడ్గము ద్వారానే వాడి యొక్క తల నరికినట్టు, అపవాది ఆయుధమే వాడికి స్తోత్రం నాశనం చేయనట్టు, ఈరోజు ఒక కొత్త అభిషేకం మీ మీద రాబోతున్నది. ఏ వైరస్ అటాక్ నిన్ను ముట్టదు, ఏ స్తోత్రం డిసీజ్ నిన్ను ముట్టదు, ఏ డిమోనిక్ వెపన్స్ నీ దగ్గర రాదు. స్తోత్రం. దావీదుతో స్తోత్రం గొలియాతు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలుకి స్తోత్రము, స్తోత్ర సైన్యముల యొక్క అధిపతి అయిన యెహోవా పేరిట వచ్చినని చెప్పినట్టు ఈరోజు స్తోత్రం అట్లా ఒక స్తోత్రం ఉజ్జీవ గుంపును దేవుడు లేపుతున్నారు. స్తోత్రం. ఆ అభిషేకం పొందడానికి సిద్ధమైన వాళ్ళు నజరేయుడైన యేసు నామములో ప్రభువా స్తోత్రమయ్యా. ఎంతమంది స్తోత్రమయ్యా ఈ స్తోత్ర ప్రోగ్రాంలో తండ్రి స్తోత్రం ఏకీభవించున్నారో వాళ్ళందరూ మీదే యేసు నామములో కొత్త అభిషేకం విడుదల చేస్తున్నాను తండ్రి. యేసు నామములో ఈ కరోనాను గెలవడానికి ఉన్న అభిషేకము తండ్రి స్తోత్రమయ్యా. ఈ ఆఖరి కాలములో తండ్రి స్తోత్రమయ్యా. స్తోత్రం. పాదమ కొలత, మోకాలు కొలత, నడుము కొలత తండ్రి స్తోత్రమయ్యా. ఈత కొట్టినట్టు పరిశుద్ధాత్మలో మునిగిన అనుభవంకి ప్రతి ఒక్కరు వచ్చిన కాక పరిశుద్ధాత్మక నడిపింపు, పరిశుద్ధాత్మక అభిషేకం, పరిశుద్ధాత్మక శక్తి, పరిశుద్ధాత్మక క్రియ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మండలములో స్తోత్రము మునిగిన అనుభవము ఇప్పుడే ప్రతి ఒక్కరు నింపును కాక. అసాధారణ శక్తి, అసాధారణ క్రియ వాళ్ళు ఉన్న చోట్లనే వచ్చును కాక. I release no new level anointing of Christ of Jesus. యేసు నామములో ఇప్పుడు అభిషేకం విడుదల చేస్తున్నాను. సూపర్ న్యాచురల్ లైఫ్, సూపర్ న్యాచురల్ ఎబిలిటీ, సూపర్ న్యాచురల్ పవర్. స్తోత్రం. టాప్ టు బాటమ్ I release your spirit, your soul, your body, total change, total transform like a Jesus. యేసుక్రీస్తుని మీరు ప్రకటించినట్టు దేవుని యొక్క కుమారుడు యొక్క ప్రత్యక్షత ఈ భూమికి కనబడినట్టు సృష్టి యావత్తును స్తోత్ర దేవుని యొక్క రాజ్యం వైపు తిప్పినట్టు కొత్త అభిషేకం పొందుకో యేసు నామములో. తండ్రి ఈ సన్నిధిలో మీ గుడి చెన్నెత్తి మీద పట్టుకోండి. స్తోత్రం తండ్రి. ఈ ఆఖరి కాలములో ప్రభావం వలె అపవాది వస్తున్నప్పుడు గాలికి కొట్టుకుపోతున్న ప్రభావం వలె, జలము వలె అపవాదిని కొట్టుకొని పోతున్న స్తోత్రం పరిశుద్ధాత్మక నడిపింపు శక్తి ప్రతి ఒక్కరు నింపును గాక, ప్రతి ఒక్కరు నింపును గాక, ప్రతి ఒక్కరు నింపును గాక. ఇప్పుడే తండ్రి నా యొక్క పంచేంద్రియములు, నా యొక్క స్తోత్రం ప్రాణము, నా యొక్క ఆత్మలో తండ్రి ఆ శక్తి ఇప్పుడే నింపును గాక. I speak of supernatural guidance and leading of Holy Ghost, each and everyone in the name of Jesus. I release blessings. స్తోత్రం. కొందరు జాబ్ పోయినది, ఇంకా జాబ్ కొరకు నేను ఏం చేయను భయపడుచున్నాను. ఈ కరువు కాలంలో నీకు దేవుడు ఒక హార్వెస్ట్ పెట్టి ఉన్నారు. బిజినెస్ బ్లాక్ అయిపోయిందని చెప్పి ఏమి చేయాలని బాధపడుచున్న నీకు దేవుడు నూతన బిజినెస్ ఇస్తున్నారు. ఈ మినిస్ట్రీ ఎలా తెయ్యబోతుందని తెలియకుండా బాధపడుచున్న నీకు దేవుడు కొత్త ద్రాక్షరసము దేవుడు ఇవ్వబోతున్నారు. కొత్త పరిచర్య, కొత్త మండలం దేవుడు నీ కొరకు తెరవబోతున్నారు. ఫినాన్సెస్ లాక్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది. స్తోత్రం. ఎడ్యుకేషన్ లాక్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది. నా డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయింది చెప్పి బాధపడుచున్న నీకు నా దేవుడు ప్రకటిస్తున్నారు. నూతన ద్వారము నీకు తెరవబడుచున్నది, విశాలమైన ద్వారము తెరవబడుచున్నది. ఏ అపవాది నిన్ను గెలవలేదు. అపవాది తలని తొక్కి నీ వెళ్ళబోతున్నావు. యేసు నామములో తండ్రి స్తోత్రం జరిగిన కొరకు వందనాలు. యేసు రక్తం కింద సన్నిధి కింద అప్పగించి స్తుతి, ఘనం, మహిమ నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు తండ్రి నీకే చెల్లిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీ తోడు ఎల్లప్పుడూ ఉంటును గాక. ఆమేన్, ఆమేన్. ఈ ప్రోగ్రాం ద్వారా స్తోత్రం మాతో స్తోత్రం కలిసిన ప్రతి ఒక్కరికి దేవుడు అసాధారణ కార్యము చేయును గాక. పరిశుద్ధాత్మ నడిపింపు ఇంకా మీ జీవితంలో పెరుగును గాక. ఆత్మీయ జీవితంలో స్తోత్రం మీ జీవితము ఇంకా దీవించబడును గాక. స్తోత్రం. మీ యొక్క ప్రార్థన విషయమును మీరు స్తోత్రం ఆ కామెంట్స్లో స్తోత్రం మీరు పంపించవచ్చు. మీరు స్తోత్రం వాట్సాప్లో లేకపోతే
SMS లేకపోతే ఫోన్ కాల్ చేసి మీరు చెప్పవచ్చు. మీరు మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ అని ఏదైనా ఉన్నారు చెప్పవచ్చు. ఏదైనా కౌన్సిలింగ్ కావాలంటే మేము సిద్ధంగా ఉన్నాము. మీరు స్తోత్రం హెవెన్లీ ఎంబసీ ప్రొఫెటిక్ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి. స్తోత్రం HEPM వర్షిప్ సెంటర్ అన్న మా యొక్క యూట్యూబ్ ఛానల్ను మీరు స్తోత్రం మీరు చూడండి. దేవుడు స్తోత్రం మిమ్మల్ని దీవించిన గాక. దేవుడు స్తోత్రం మిమ్మల్ని బలపరిచిన గాక. ఈ పరిచయ కొరకు మీ యొక్క ప్రార్థన కోరుచున్నాము. స్తోత్రం. ఈ ఉజ్జీవ కాలంలో మనం అందరూ ఒక గొప్ప స్తోత్రము సమూహంగా దైవరాజ్యంలో ఒక గొప్ప సమూహమును చేర్చుకొని మధ్య ఆకాశంలో వస్తున్న యేసు ప్రభుని ఎదురు చూసి మనము ఉండబోతున్నాము. ఆయన వచ్చినప్పుడు మనమందరూ మేఘరథములు ఎగరబోచున్నాము. దేవుడు మనం దీవించిన గాక. ఆమేన్. If you are blessed by the video, please like, share and subscribe to our channel. For more details, contact to the given numbers. God bless you.